హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి ఫిష్ అంటే తెలుసు? కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎలా క్లీన్ చేయాలో ఏంటో తెలియదు కదండి. సో అందుకని నేను చూపిస్తున్నాను. దాని కింద పార్ట్ని ఇలా లైట్గా లాగితే కనుక మనకు వచ్చేస్తుంది. సో పైన పార్ట్ ఏదైతే ఉంటుందో అది లైట్గా స్కిన్ లాగా మనకి ఫెవికాల్ హ్యాండ్కి పెట్టుకుంటే ఎలా తీస్తామో సేమ్ అట్లనే ఉంటుందండి. అది మొత్తం నీట్గా తీసుకోవాలి. మొత్తం అన్ని సైడ్ల నుంచి కూడా లేకుండా ఏది అంటుకుని ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అది నీట్గా క్లీన్ చేసుకోకపోతే మాత్రం కూర టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ బాగోదు. సో నీట్గా క్లీన్ చేసుకోండి. దానికి ఉన్న సైడ్లో ఉన్న వింగ్స్ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో అది క్లీన్ చేసిన తర్వాత మీరు లోపలికి చూస్తే కనుక ఒక ప్లాస్టిక్ చిప్ లాంటి ప్లాస్టిక్ లాంటిది ఒక ఉంటుంది, అది తీసేసుకోవాలి. దాని బాడీ పార్ట్లోని అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అది ఉంటుందండి. అది తీసుకున్న తర్వాత లోపల ఉన్న బ్యాగ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు వీలైనంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లోపల మొత్తం జిగురుగా ఉంటుంది. సో అది చాలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ట్యాప్ కింద అయితే కనుక మీకు ఈజీగా అవుతుంది. మగ్గుతో చేతిలో పోసుకోవాలి చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ట్యాప్ ఉన్న దగ్గర క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక్కదాన్ని. సో కింద పార్ట్ వచ్చి చాలామంది యూస్ చేస్తారు ఆ కింద కాళ్ళలాగా ఉన్నాయి కదా ఆ వాటిని, బట్ నేను యూస్ చేయట్లేదు. సో ఆ వింగ్స్ని కూడా ఉన్న స్కిన్ లేయర్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. మీకు చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి నీట్గాని. ఫస్ట్ టైం చేసినా కానీ నేను చెప్పినట్టుగా చేస్తే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ముందున్న దానికి ఇప్పుడున్న దానికి. సో నాకు వచ్చిన హాఫ్ కేజీలో 6 పీసెస్ వచ్చాయి. 6 పీసెస్లో నాకు ఇది చెత్త అండ్ ఇది వేస్టేజ్ ఏంటి యూసేజ్ ఏంటి అనేది ఇది ఆ ప్లాస్టిక్ది పనిచేయదు, కింద పార్ట్ పనిచేయదు. అండ్ ఇప్పుడు నేను వచ్చి ఇది కట్ చేసుకుంటున్నానండి. చూడండి మనం ట్యాప్ కింద ఎంత క్లీన్ చేసినా కానీ లోపల లైట్గా ఉండిపోతుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా చెయ్యరు కొంతమంది, ఆ రింగ్స్లా కట్ చేసుకుందామన్నా అది మిడిల్లోకి కట్ చేయరు. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం తెలియదు కదా, అందుకని నేను చూపిద్దామని అది కట్ చేసి మీకు చూపిస్తున్నాను నీట్గా అది క్లీన్ చేసుకోవడానికి. సో లోపల కూడా నీట్గా చేతితో టచ్ చేసుకుని చూడండి. ఇది పీసెస్గా కట్ చేసుకుంటే అయిపోయింది.